ప్రభుత్వంలో ఉన్న స్థలాలన్నీ తాకట్టు పెట్టారు, సచివాలయం తాకట్టు పెట్టారు, అసెంబ్లీ తాకట్టు పెట్టారు, మనం నడుస్తున్న రోడ్లు కూడా తాకట్టు పెట్టారు. చివరికి ఈరోజు మన సొంత భూములు తాకట్టు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. తరతరాలుగా మన తాతలు ముత్తాతలు తల్లిదండ్రులు సంపాదించి భూములు కొనుగోలు చేశాడు. ఈయనేదో సొంత భూమి ఇచ్చినట్టు ఏకంగా కొత్త సర్వే వేసి ఆయన మొహంతో రాలేస్తున్నాడు. ఏకంగా పట్టాల పైన ఈ అప్పుల అప్పారావు ఫోటో. ఈరోజు కొత్తగా ల్యాండ్ టైటిలింగ్ చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం వల్ల మనం అనేక ఇబ్బందులు ఎదుర్కోబోతున్నాం. ఆ చట్టంలో చాలా స్పష్టంగా రాసింది, మనకేమైనా భూ వివాదాలు ఉంటే అధికారులు ఆ వివాదాన్ని సెట్ చేస్తారంట, వాళ్ళు పరిష్కరిస్తారంట. మనం కోర్టు కూడా వెళ్ళే అర్హత లేకుండా చేసింది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. అందుకే యువకులందరూ మేలుకోవాలా. ఈ చట్టం చాలా ప్రమాదకరమైంది. మన ఇల్లు మన భూమి రేపు వైకాపా నాయకులు నచ్చితే వాళ్ళ పేరు పైన రాసేదానికి ఈ చట్టం తీసుకొచ్చారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు, తెలుగుదేశం జనసేన ప్రభుత్వ అధికారులకు వచ్చిన రెండో సంతకం ఈ భూ చట్టాన్ని మేము రద్దు చేస్తాము. ఇంకా మీ బిడ్డ అంటాడు ఈ అప్పులప్పారావు. ఎక్కడికి వెళ్ళినా పెద్దమ్మని చూసి మీ బిడ్డ తల్లి అంటాడు. నాకు ఇన్నాళ్ళు అర్థం అలా ఎందుకు అంటున్నాడు రబ్బా అని ఇప్పుడు అర్థమైంది. రేపు పొరపాటున గెలిస్తే మీ బిడ్డ అన్నాను కదా, మీ భూమి నాది, నాకు ఇవ్వండి తాకట్టు పెడతానని చెప్తాడు ఈ అప్పులప్పారావు.